గత 7 మాసాలుగా పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో నిర్బంధించినటువంటి ఒక జర్నలిస్టు, హక్కుల కార్యకర్త, న్యూస్ క్లిక్ ఎడిటర్ ఇన్ చీఫ్ సుప్రీంకోర్టు తీర్పు మేరకు జైలు నుంచి బయటకు వచ్చారు. బెయిల్ ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు ఆదేశించింది. కారణం ఏమిటి? అసలు 7 మాసాల నుంచి ఆయన ఎందుకు జైల్లో గడపాల్సి వచ్చింది? 75 సంవత్సరాలకు పైబడినటువంటి వృద్ధుడు, గొప్ప మేధావి, ఒక న్యూస్ పోర్టల్ ఎడిటర్ ఇన్ చీఫ్ 7 మాసాలుగా జైల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? పోలీసులు అక్రమంగా ఎట్లా అరెస్ట్ చేయగలిగారు? మనందరికీ తెలుసు. నేను కూడా గతంలో ప్రవీర్ పుర్కాయస్తా గురించి మాట్లాడి ఉన్నాను. 112 గంటల పాటు నిరంతరంగా ఆయన ఇంటిని సోదా చేశారు. ఆయన మెలకువతో ఉన్నంతసేపు ఆయన్ని ఇంట్రాగేట్ చేశారు. ఇంటి నుంచి బయటికి పోనివ్వలేదు. సెల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. బహుశా దేశంలోనే ఎవరిని ఈ రూపంలో 112 గంటల పాటు వేధించలేదు ఈడీ అధికారులు. ఆ విషయం మనం గత సంవత్సరం మాట్లాడుకున్నాం. 7 మాసాల క్రితం 2023 అక్టోబర్లో న్యూస్ క్లిక్లో గతంలో పనిచేసిన, ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బంది ఇండ్లలో దేశంలో ఒకే రోజు ఒకేసారి 30 ప్రాంతాలలో పోలీసులు, ఢిల్లీ పోలీసులు దాడి చేశారు, సోదాలు చేశారు. అనేక మంది దగ్గర ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ప్రవీర్ పుర్కాయస్తాను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఏం చెప్పారు? ఆయన చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నాడట. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా చాలా ప్రమాదకరమైన చట్టం. ఆ చట్టం కింద నేరం మోపి ఆయన్ని జైల్లో పెట్టారు. ఆ చట్టం కింద ఏ విధంగా నేరం మోపగలిగారు? మన పొరుగు దేశమైనటువంటి చైనాకు అనుకూలంగా ఈయన ప్రచారం చేస్తున్నాడట. అది ఆరోపణ. చైనాకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నాడు. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నం చేసిండట. భారతదేశ సార్వభౌమత్వానికి దెబ్బతీసే విధంగా, దేశం మీద విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా చైనాకు అనుకూలంగా ప్రచారం చేశాడట. అందుకోసం చైనా నుంచి నిధులు వచ్చినాయట న్యూస్ క్లిక్. ఇది ఢిల్లీ పోలీసులు చేసినటువంటి ఆరోపణ. 7 మాసాలు ఆయనకు బెయిల్ కూడా ఇవ్వకుండా లోకల్ కోర్టు, హైకోర్టు అన్ని చోట్ల బెయిల్ నిరాకరించారు. ఎందుకు నిరాకరించారు? పెట్టిన సెక్షన్లు ఉపా చట్టం కింద దేశ భద్రతకు సంబంధించినటువంటి నేరారోపణ చేశారు. కాబట్టి లోకల్ కోర్టు కానీ, హైకోర్టు కానీ బెయిల్ కూడా ఇవ్వలేదు. చివరకు సుప్రీంకోర్టు తలుపు తట్టవలసి వచ్చింది. సుప్రీంకోర్టు గడప తొక్కవలసి వచ్చింది. ప్రవీర్ పుర్కాయస్తా తరఫున సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్లు ప్రవీర్ పుర్కాయస్తా హక్కులు ఏ విధంగా ఉల్లంఘించబడుతున్నాయో స్పష్టంగా తమ వాదనను వినిపించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు స్పష్టంగా తేల్చింది, అసలు ఈ అరెస్టు చట్టవిరుద్ధమన్నది, ఆయన్ని జైల్లో పెట్టడం చట్టవిరుద్ధం. అంతేకాదు, పోలీసులు న్యాయ సూత్రాలను ఉల్లంఘించారు అని చెప్పి అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆయన అరెస్టుకు కారణాలను రాతపూర్వకంగా తెలపకపోవడం తప్పు అని చెప్పింది. రిమాండ్ రిపోర్టు కాగితం కూడా, కాపీ కూడా ఆయనకి ఇవ్వకపోవడం ప్రవీర్ పుర్కాయస్తా హక్కులను పోలీసులు ఉల్లంఘించటమే అని కూడా చెప్పింది. సుప్రీంకోర్టు ఇంత తీవ్రంగా ముట్టికాయలు వేయాల్సి వచ్చింది. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారని చెప్పింది. అంటే
హోంమంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో ఇంత నగ్నంగా పోలీసులు చట్టాన్నే ఉల్లంఘించి చట్టవిరుద్ధంగా కేసు పెట్టడం, చట్టవిరుద్ధంగా జైల్లో పెట్టడం ఎట్లా సాధ్యమైంది? ఎందుకు సాధ్యమైంది? ఎందుకు చేశారు ఈ పని? అసలు విషయం ఏమిటి? సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, బెయిల్ ఇవ్వాలి అన్నది. ఎందుకు? వాళ్ళు ఏ నేరారోపణ అయితే చేశారో వాటికి 7 మాసాల్లో ఆధారాలు చూపించలేకపోయారు. ఆధారాలు చూపించడంలో పోలీసులు విఫలమయ్యారు అని సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందే అని చెప్పింది. బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు. ఇంతకు కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు కోపం వచ్చింది? ప్రబీర్ ప్రకాష్ తావేద ఆయన స్థాపించిన న్యూస్ క్లిక్ పోర్టల్ రైతు ఉద్యమం సందర్భంగా రైతు వ్యతిరేక చట్టాలు 3 చట్టాలను రద్దు చేయాలని, మద్దతు ధరను చట్టబద్ధం చేయాలని కోరుతూ లక్షలాది మంది రైతులు ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి జాతీయ రహదారులను దిగ్బంధించి రేయింబవళ్ళు అక్కడే తిని అక్కడే పడుకున్నారు. ఎండ వాన చలిని ఖాతరు చేయలేదు. 760 మంది రైతులు ప్రాణార్పణం చేశారు. అలాంటి ఉద్యమాన్ని ఏడాది పాటు కూడా ప్రపంచానికి చాలా లోతైనటువంటి విషయాలన్నిటితో కూడినటువంటి కథనాలను అందించింది న్యూస్ క్లిక్. దానికి ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రబీర్ ప్రకాష్. ఆయన న్యూస్ క్లిక్ ద్వారా అందించినటువంటి కథనాలు కోటాను కోట్ల మంది ప్రజలు చూశారు, చదివారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి రైతు ఉద్యమం ఏ స్థాయిలో ఉందో, మోడీ ప్రభుత్వం ఎలాంటి అణచివేత చర్యలు పాల్పడుతున్నదో దేశ ప్రజానీకం అందరికీ కూడా అర్థమయ్యే విధంగా న్యూస్ క్లిక్ చాలా స్పష్టంగా కథనాలను ప్రచురించింది. అది మోడీకి గిట్టలేదు, అమిత్ షాకు గిట్టలేదు. పాత్రికేయులు తమ చెప్పు చేతుల్లో ఉండాలని కోరుకుంటున్న మోడీ, అమిత్ షా ఈ రైతు ఉద్యమానికి సంబంధించిన వాస్తవాలను దేశ ప్రజల ముందుకు ఇంత స్పష్టంగా పెట్టడం అనేది వాళ్లకు గిట్టలేదు. అందుకే ఈ దేశం మీద విశ్వసనీయతను దెబ్బతీసేందుకు చైనా నుంచి డబ్బులు తీసుకుని ఈ ప్రచారాలు చేశారనేది వాళ్ళు నేరారోపణ. చూడండి, ప్రజా ఉద్యమాన్ని అణిచివేస్తారు. ఆ ప్రజా ఉద్యమానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయనీయకుండా చేరవేసే జర్నలిస్టుల మీద ఇలాంటి దుర్మార్గమైనటువంటి సెక్షన్లు పెట్టి కేసులు మోపుతారు. ఏ కేసు పెట్టారో, ఎందుకు అరెస్ట్ చేశారో రాతపూర్వకంగా తెలపరు, రిమాండ్ రిపోర్ట్ ఇవ్వరు, నెలల పాటు జైళ్లలో బంధిస్తారు. ఇంతకంటే నిరంకుశత్వం ఇంకేముంటుంది? అంటే మోడీని ప్రశ్నిస్తే, ప్రజా ఉద్యమాలకు మద్దతునిస్తే, ప్రజా ఉద్యమాలకు సంబంధించిన వార్తలను ప్రజలకు అందిస్తే మీడియాను కూడా వదిలిపెట్టారన్నమాట. అది ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసినటువంటి పని. 7 మాసాల తర్వాతనైనా సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం ఆహ్వానించదగిన విషయం. అయితే ప్రబీర్ ప్రకాష్ ఒక్కడు కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లాంటి బాధితులు. అందరికీ న్యాయం జరగాలి. అసలు ఇలాంటి దుర్మార్గమైనటువంటి చట్టాలను రద్దు చేయాలి. ప్రబీర్ ప్రకాష్ బెయిల్ మీద బయటకు వచ్చినంత మాత్రాన ప్రమాదం తప్పినట్టు కాదు. మోడీ ప్రభుత్వం సంగతి తెలుసు, అమిత్ షా సంగతి తెలుసు, మనకు పోలీసుల ఎత్తుగడలు ఎట్లుంటాయో తెలుసు. మళ్ళీ ఏదో ఒక కొత్త లిటిగేషన్ పెడతారు, కొత్త కేసు పెడతారు, మళ్ళా లోపలేస్తారు. ఇది వారి స్వభావం, నిరంకుశత్వం లక్షణం ఇది. అందుకని ఇది ఒక వ్యక్తికి సంబంధించిన సమస్య కాదు, దేశంలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన సమస్య, ప్రజల హక్కులకు సంబంధించిన సమస్య. దేశ ప్రజలందరూ ఈ విషయాన్ని లోతుగా పరిశీలించాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు కదలాల్సిన అవసరం.